బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఎంతో అద్భుతంగా స్వాధ్యాయంలో భాగంగా హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ రచించినటువంటి ఆలోచన గమ్యం అనేటటువంటి ఒక బుక్ రీడింగ్ మనము స్టార్ట్ చేసాము. ఈరోజు 3వ సెషన్ కి అందరికి వెల్కమింగ్ చెప్తూ, హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ 1868 నుంచి 1953 వరకు ఈ భూమి మీద జన్మ తీసుకొని ఆయన ఏదైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మనకు అందించారు. మరి అందులో భాగంగా ఆయన చెప్పింది ఏమిటంటే త్రితత్వం అంటే బాడీ, మైండ్, సోల్ అని చెప్పేసాను నేను. మన ఆలోచనలు ఒక్కొక్క యుగానికి ఆ యొక్క సమయము ప్రదేశాలను బట్టి ఆ విశ్వం నుంచి వస్తున్నటువంటి ఆలోచనల్ని మనము గమనించుకుంటూ వాటిల్ని మనము ఏ విధముగా మనము ఇంప్లిమెంటేషన్ లోకి తెచ్చుకొని మన జీవితాన్ని ఏ విధంగా ఆ యొక్క ఆలోచనల పట్ల ఎరుకతోటి ఉంటూ ముందుకు సాగొచ్చు అనే ఒక జ్ఞానాన్ని ఆయన అందించి వెళ్ళారు. మరి అందులో భాగంగా ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఆత్మ గురించి. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆత్మని చూడడం తెలుసుకోండి, ఆత్మని చూడడం తెలుసుకోండి అని చెప్పేశారు. అప్పుడు అర్థమయ్యేది కాదనమాట, ఆత్మని చూడడం తెలుసుకోవడం అంటే ఏమిటా అని. అంటే మన లోపలికి మనము చేసే ప్రయాణం, మన లోపల ఏదైతే ఆత్మ రూపంలో ఉందో దాన్ని గమనించటం, అంటే మన హృదయాన్ని మనం గమనించటం, మన లోపల నుంచి అది అందించే జ్ఞానాన్ని మనం పొందటానికి మనం చేయటం అనేది. ఆత్మ అనే పదాన్ని విన్నా లేదా ఉపయోగించే ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా దాని అర్థం ఏమిటో తమకు తెలుసని అనుకుంటారు, కానీ ఎవ్వరూ దానిని నిర్వహించలేరు, ఎవరు వివరించలేరు. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో లేదా అది ఏమి చేస్తుందో ఏమి చేయదో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి ఏ మతము కూడా ఇది ఏమిటి అని స్పష్టంగా ప్రకటించలేదు. అయినప్పటికీ అది తెలియనిది మరియు వివరించబడినది కాకపోతే ఒక మతానికి హేతువులను చూపించి చర్చించటానికి కారణము లేదా నెపము కూడా ఉండదు. ఆత్మ అని పిలువబడేది అకస్మాత్తుగా చెప్పబడలేదు, లేదా అది వేరే విధంగా సృష్టించబడలేదు. ఆత్మ మేధస్సుకు సంబంధించింది కాదు, కానీ ఇది మానవునికి అత్యవసరం. ఇది ప్రకృతి పదార్థానికి సంబంధించిన శకలం, మరి ఇది సుదీర్ఘమైన పురోగతి యొక్క ఫలితం. ఇది ఎంత అద్భుతంగా వివరించారు అంటే, ఇది ఒక మేధస్సుకు సంబంధించింది కాదు కానీ మనకి చాలా అత్యవసరము అని చెప్పేసాను. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా కదా, ఆత్మకి చావు లేదు, నయనం ఛందస్సు శస్త్రాన్ని అని చెప్పేసని, అది దానికి ఇదవ్వదు అని చెప్పేసని. అదే విధంగా ఈయన కూడా ఈ ఆత్మ అనేది ఏంటంటే ఒక సుదీర్ఘమైన పురోగతి యొక్క ఫలితము అని చెప్పేసని చెప్తున్నారనమాట. దీన్ని ఏ మతము కూడా ఎవరు కూడా దీన్ని నిర్వహించలేరు. ఆత్మ ఎక్కడుంది అంటే మనం ఎలా చూపించగలం, గాలి ఎక్కడుంది అంటే మనం ఎలా చూపించగలము. అది మనం ఫీల్ అయినప్పుడే ఆ గాలి, ఆహా గాలి వీస్తుంది, గాలి చల్లగా ఉంది, లేదంటే గాలి వేడిగా ఉంది అని మనం ఎలాగైతే తెలుసుకుంటామో, అలాగే ఈ ఆత్మ అన్నది ఎవరు కూడా దాన్ని నిర్వహించలేరు, వివరించలేరు. దాన్ని మనం ఎలా తెలుసుకోగలం అంటే ఆ సాక్షాత్కారం పొందినప్పుడే తెలుసుకోగలం. అందుకనే ఆధ్యాత్మికతలోని ఆత్మ సాక్షాత్కారానికి పెద్దపీట వేసేవారు అనమాట. దీని దీని గురించిన వివరణ తర్వాత ఇంకా మనకి ముందు ముందు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. భౌతిక శరీరం యొక్క శ్వాస రూపానికి ఇది దారి తీస్తే, అంటే నిన్న చెప్పుకున్నాం కదా, ఆత్మ అంటేనే శ్వాస అని చెప్పేసి. ఆ శ్వాస రూపమే ఆ శరీరం యొక్క జీవాత్మ. అంటే ఆత్మ అనేది శ్వాస అయితే ఈ శరీరం జీవాత్మ అవుతుంది అని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. అదే త్రితత్వ భాగం అని కూడా నిన్న మనకి తెలియచెప్పారు. ఇప్పుడు చూసుకుంటే ఈ భూమి పైన అసంపూర్ణ శరీరాలతో ఉన్న స్త్రీ పురుషులు ఒకప్పుడు ఘోరమైన తప్పిదం చేశారు. వారు తమ భావన మరి కోరికలను
సమతుల్యపరచటానికి అవసరమయ్యే పరీక్షలో ఉత్తీర్ణత సాధించే క్రమములో ఇంద్రియాల ద్వారా పనిచేసే శరీరము మనసు యొక్క ప్రలోభాలకు వశమైపోయారు. భావన కోరికగా ఈ కర్తలు తమ సమతుల్యతను కోల్పోయారు. వారు ఇంద్రియ నిగ్రహము కోల్పోయారు అంటే భావన మనస్సు మరి కోరిక మనస్సుల యొక్క నిగ్రహాన్ని కోల్పోయారు. మరి శరీరం యొక్క సకలాల పోషణను కాపాడే శరీరం యొక్క సమతుల్యతను కూడా వారు కోల్పోయారు. అంటే ఇప్పుడు మనకి చూడండి, ఆడమ్ అండ్ ఈవ్ కథ చూసుకున్నా కూడా ఏదైనా సరే వాళ్ళు మాయలో పడిపోయారనమాట. అంటే ఒక మధ్యలోని శరీరము మనస్సుతోటి అనుసంధానమై ఉన్నారు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆత్మని కోల్పోయారనమాట. ఎప్పుడైతే ఈ ఆత్మని కోల్పోయారో వాళ్ళు మాయా పరమైనటువంటి కోరికలకి ప్రభావాదాలకి లోనయ్యి వాళ్ళు ఒక ఇంద్రియాలని కూడా వాళ్ళు అంటే కంట్రోల్ చేసుకోలేక ఎన్నో యొక్క ప్రలోభాలకి వాళ్ళు లోనైపోయారు. కాబట్టి తర్వాత మనకి ముందు కూడా చెప్పేవారు కదా, అంతక ముందు రామాయణ మహాభారతాల్లో చూసుకుంటే ఒక శరీరంలో ఒక అవయవం పోతే మళ్ళీ ఇంకొక అవయవం వచ్చేది అని చెప్పేసి అన్ని కట్టాను. అంటే అక్కడ ఏంటి, అప్పుడు డిఎన్ఏ అంతా కూడా 12 డిఎన్ఏగా ఉండేది. రాను రాను మానవుడు ఈ ఆత్మ యొక్క స్థితిని మర్చిపోయి శరీరము మనస్సు అనే స్థితులతోటి అనుసంధానమై ఉండేటప్పటికి ఆ 12 డిఎన్ఏ కూడా 2 డిఎన్ఏ కింద మారిపోయిందని చెప్పేసి అని మనకి ఆ న్యూ ఎనర్జీలోని అసెన్షన్ లోని గట్ట మనం తెలుసుకున్నాం కదా. అదే విషయాన్ని ఇక్కడ కూడా ఈయన చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహం కోల్పోయారో వాళ్ళు మెల్లిమెల్లిగా తమ యొక్క డిఎన్ఏ ఉన్నటువంటి ఆ కణాలను కూడా చేంజెస్ కూడా వచ్చి 12 డిఎన్ఏకి మారిపోయారు అని చెప్పేసాను. అంటే ఇంద్రియాల యొక్క భ్రాంతిలో వీళ్ళు పడిపోయారు అని చెప్పేసాను. తర్వాత చూసుకుంటే కాలము మరి జనన మరణాల యొక్క దృగ్విషయాల పరంగా అంటే ఇంద్రియ గోచరమైనటువంటి ప్రపంచం దృష్ట్యా మాత్రమే ఆలోచించడం జరిగింది. అప్పుడు మానవ శరీరంలో ఉన్న కర్తలందరూ ఈ తప్పిదం చేసిన వారే. అంటే ఇప్పుడు మనమంతా కూడా మైండ్ గేమ్ తోటే వెళ్ళిపోతూ ఉన్నాము. ఆలోచనలతోటే, అంటే ఆలోచనలు ఏవైతే ఆత్మపరమైనవి కాకుండా ఇంట్యూషన్ ఆ యొక్క పరమలో ఉన్నటువంటి శక్తి నుంచి ఆ విశ్వం ఏవైతే ఆలోచనలు ఇస్తుందో వాటిల్ని మనం గమనించకుండా మనం ఇక్కడ బాహ్యపరమైనటువంటి ఆలోచనలతో ఉండడం వల్ల ఆ తప్పిదం అందరం కూడా చేస్తున్నాం. కాబట్టి మనం ఏమైనా ఈ సమతుల్యాన్ని కాపాడుకోలేకపోయాము. అందుకని చెప్పేసి ఈ భూమి కూడా అలాగే అసెండ్ అవ్వకుండా 3rd డైమెన్షన్ లోనే ఉండిపోవడం జరిగిందనమాట. స్వీయ నియంత్రణ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరి ప్రకృతి యొక్క ఉన్నత అధికారులుగా అర్హత సాధించారు. ఎవరైతే ఈ స్వీయ పరీక్షలలో అంటే ఈ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకొని ఆ ఇంద్రియాల యొక్క ప్రబలాభాలకు లొంగిపోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతి యొక్క ఉన్నత అధికారులుగా అర్హత సాధించారంట. వాళ్ళే ఏంజల్స్ అనుకోవచ్చు మనము, లేదా అంటే అసెండెడ్ మాస్టర్స్ అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. వీరు శాశ్వత పరిధిలో ఉన్న పాలనా వ్యవస్థలో మార్పుకు గురయ్యే మానవ ప్రపంచంలో తమ వంతు పాత్రను కలిగి ఉన్నారు. అంటే 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ లోంచి మనకి ఆ మాస్టర్స్ మనల్ని గైడ్ చేయటం అన్నది ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు అంటే వీళ్ళు. వాళ్ళే మనకి చూడండి, ఏదైనా సరే మనకి పత్రి సార్ చెప్తూ ఉండేవారు, ప్రతి ఒక్క మెడిటేటర్ వెనకాతల 2 మాస్టర్స్ ఉంటారు అని చెప్పేసాను. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇలాగే అసెండ్ అయిన ఈ ఉన్నత అధికారులుగా ఉన్నటువంటి ఆ మాస్టర్సే మన వెనకాతలే ఉంటూ మనకి ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ స్పిరిచువాలిటీలో చెప్తున్నప్పుడు అదే మనకి ఆధ్యాత్మికతలో కూడా చెప్పబడింది అదేనమాట. ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడివని ఎప్పుడు అనుకోవద్దు, నీ వెనకాతల మేము ఉన్నాము అని చెప్పేసి ఆ దేవీ దేవతలు కూడా చెప్తూ ఉండేవారు. అందుకని చెప్పేసి మనము ఆ విధముగా మనము కూడా ఎదగగలిగినప్పుడే అక్కడ ఉన్నత లోకాల్లో అధికారులుగా ఉంటాము అని చెప్పబడుతుంది అన్నమాట. ఈ ప్రపంచంలోనికి వచ్చే ప్రతి తన తల్లి వలె ఆకారము ఆత్మగా మరి శ్వాసగా శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని రూపొందించుకుంటుంది. జనన సమయంలో
శ్వాస రూపము యొక్క జీవ శ్వాస శిశువు శరీరములోకి ప్రవేశిస్తుంది. మరి హృదయములో అది రూపానికి సంబంధించిన అంశంతో కలిసి శ్వాస రూపం దాలుస్తుంది. తదుపరి శ్వాస రూపము శరీరంలోని జీవాత్మగా దాని విధులని నిర్వహిస్తుంది. శ్వాస రూపం యొక్క శ్వాస ద్వారా ప్రకృతి పదార్థ శకలాలైన ఘన, జల, వాయు, అగ్ని తత్వాలతో కలిసి నిరంతరము మార్పు చెందే ఒక జీవిత కాలం అంతా ఒక రకమైన రూపురేఖలతో ఉండి ఒక శరీరము తయారవుతుంది. ఆ ముందు తర్వాత ఏమని ఒక జీవాత్మగా అది తన విధులను నిర్వర్తించడానికి కావలసినటువంటి ఈ రక్త మాంసాలతో కూడినటువంటి ఈ దేహ పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. ఆ దేహ పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థ శకలాలైనటువంటి ఘనము, జల, వాయు, అగ్ని తత్వాలతో కలిసి అదే పంచభూతాలు అంటాము కదా, ఆ పంచభూతాలతోటి కలిసి అది ఈ యొక్క ఈ భౌతిక పదార్థం ఏదైతే ఉందో ఈ భౌతిక పదార్థము అంటే ఈ దేహము ఆ ప్రకృతి పంచభూతాలతో కలిసినప్పుడు ఇది ఒక శక్తిగా మారుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నారనమాట. అందుకే చూడండి మనము అంటే మనకి ఆ బాడీలో కూడా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని అంటుంటారు. ఘనం అంటే మనకి ఇక్కడ భౌతిక పదార్థము, తర్వాత జలము, వాయు ఎక్కువ ఉంటుంది, శ్వాస రూపంలో వాయువు ఉంటుంది, అగ్నితత్వం అంటే మూలాధారము చక్రం దగ్గర అగ్నితత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇది రూపుదిద్దుకొని ఒక శాశ్వతమైన ఆకారంగా ఏర్పడుతుందో అప్పుడు ఈ మన లోపల ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా బయట ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పంచభూతాలతోటి అనుసంధానం అయినప్పుడు అది ఒక అలైన్మెంట్ లాగా ఏర్పడి మనము ఒక ఎనర్జీ బీయింగ్స్ లాగా అంటే ఒక లైట్ బీయింగ్స్ లాగా తయారవ్వగలము అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, అందుకే తీర్థము మనం తీసుకుంటున్నప్పుడు భక్తితోటి ఆ తీర్థం తీసుకుంటాం కళ్ళకు అద్దుకొని. ఆ కళ్ళకు అద్దుకొని మన ఆలోచన అక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఆ భక్తి అమ్మ భగవంతుడి యొక్క ప్రసాదము ఇది అని చెప్పేసి మనం తీసుకుని అక్కడ మన ఆలోచన ఒక శక్తిగా మారేటప్పటికి అది మన బాడీలోకి వెళ్ళేటప్పటికి బాడీలో ఉన్నటువంటి జలంతో కలిసిపోయేటప్పటికల్లా మొత్తం బాడీ అంతా కూడా ఒక ఎనర్జీ బీయింగ్ గా మారుతుంది అనమాట. అలాగే ఒక పదార్థము మనము ప్రసాదం కింద తీసుకున్నప్పుడు ఘన పదార్థము అది కూడా అది ఏదైతే మన ఆలోచన ద్వారా అది ప్రసాదము అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ద్వారా మనం తీసుకునేటువంటి ఆ ప్రసాదం అనేది ఒక శక్తివంతంగా మారి మన బాడీలో ఉన్నటువంటి ఆ ఘన పదార్థాలతో కలిసి అది కూడా ఒక శక్తిగా మారుతూ ఉంటుంది. ఇలాగ నిరంతరము ఈ మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలోని ప్రతిదీ కూడా ఒక శాస్త్రం లాగా మనకి ఎందుకు చెప్పారు అని చెప్పేసానంటే మనలోనే ఉన్నటువంటి ఆ పంచభూతాలతోటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శకలాల రూపంలో ఉన్నటువంటి ఆ పంచభూతాలతో కూడా మనము అనుసంధానం అవ్వాలి అని చెప్పేసని ఈ శ్వాస అంటే ఎప్పుడైతే దీనన్నిటికీ కూడా ఆ పైని బయట ఉన్నటువంటి ఆ పంచభూతాలన్నీ లోపల ఉన్నటువంటి ఆ పంచభూతాలన్నీ అనుసంధానం చేసేది ఏమిటి అని అంటే శ్వాసనమాట. అందుకే శ్వాసకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ శ్వాసని ఆత్మగా పరిగణించారనమాట. ఈ యొక్క విషయాన్ని మనం చూస్తుంటే మానవ శరీరంలో ఏవైతే భావనలు మరియు కోరికలు ఉంటాయో, ఏదైతే మనం ఆలోచిస్తుంటామో, ఏవైతే అనుభవాలు పొంది మళ్ళీ ఈ ప్రపంచంలో చర్యలకి మనం పూనుకుంటామో అదే కర్త. అంటే కర్త, కర్మ, క్రియ అంటాం కదా, ఆ కర్తే శరీరంలోని కర్తే 12 అంశాలలో ఉన్నటువంటి ఒకానొక అంశం అంట. మన శరీరంలో ఉన్న 12 అంశాలు అంటే 12 ప్రోగులు, ఆ డిఎన్ఏల నుండి ఒక 12 ప్రోగులు అనమాట. అందులోని ఒక అంశ ఏమిటి అని అంటే ఈ కర్త అనమాట. ఈ 12 అంశాలు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. అదే సమయంలో ఒక్కొక్క అంశము దాని విశిష్టతను అది కలిగి ఉంటుంది. ఈ 12 అంశాలు కూడా సామరస్యంతో విజయవంతముగా ఒకదాని తర్వాత మరొకటిగా ఒక్కొక్కటిగా ఒక జీవిత కాలం తర్వాత మరొక జీవిత కాలం కలిసి ఉంటాయి. అందుకనే చూడండి మన గత జన్మల తాలూకా అంతా కూడా జ్ఞానం అంతా కూడా
డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పేవారు కదా. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. ఈ 12 అంశాలు ఒకదానితో ఒకటి అవినాభ సంబంధం కలిగి ఉంటాయంట. అలాగే ఒక్కొక్క అంశము కూడా ఒక్కొక్కటి దాని విశిష్టతను కూడా కలిగి ఉంటాయి. ఈ 12 అంశాలు కూడా సామరస్యంతో విజయవంతంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా కూడా జీవిత కాలము మరి ఇంకొక జీవిత కాలంతో కలిపి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క జీవిత కాలంలో మనం పొందినటువంటి ఆ జ్ఞానము మన డిఎన్ఏలోని 12 అంశాలలో ఒక్కొక్క అంశంగా కూడా నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉందన్నమాట. అమర త్రితత్వ ఆత్మ యొక్క 3 సంపూర్ణమైనటువంటి భాగాలలో కర్త కేవలం ఒక భాగమే, అదే అతీంద్రియ భాగం. మిగిలిన రెండింటిలో ఒకరు ఆలోచన చేసేవారు అంటే మనసుకు సంబంధించిన భాగం, మరొకరు జ్ఞాని అంటే జ్ఞానము లేదా ప్రజ్ఞకు సంబంధించిన భాగం. మానవ శరీరం యొక్క అసంపూర్ణత మరియు పరిమితుల కారణముగా ఆలోచన పరుడు మరి జ్ఞాని శరీర ధారణ చేసిన కర్త భాగం వలె శరీరములో నివసించరు. వారు కేవలము నాడీ వ్యవస్థ ద్వారా శరీరముతోని అనుసంధానమై ఉంటారు. స్పష్టత కోసము శరీర ధారణ చేసిన కర్త శరీరములో నిర్వసించే కర్త భాగము అనే పదాలకు బదులుగా కర్త అనే పదము ఒకటే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కర్త అంటే అసలు మనకి ఇప్పుడు చెప్తున్నారు అంటే ఒకటి మనసుకు సంబంధించిన భాగం అయితే ఒకటేమోండి జ్ఞానానికి సంబంధించిన భాగము, అదే ప్రజ్ఞ అన్నమాట. ఇది అందుకని చెప్పేసానే మనకి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. ఆ నాడీ మండలి శుద్ధి జరిగినప్పుడే మనకి ఈ యొక్క ఏదైతే ఆ జ్ఞానము మనకి అందించబడుతుంది అంటే మనసు పరిపరి విధాలా పోతున్నటువంటి ఆ మనస్సు దాని యొక్క ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం అనేది మనకి అందించబడుతుంది అనే ఒక విషయం కూడా మనము తెలుసుకోవటం జరిగిందనమాట. అది ఎంత అద్భుతంగా ఈ అందించినటువంటి బుక్లను ఒకటి బుక్ చదువుతూ ఉన్నప్పుడు మనకి ఇదంతా కూడా కొంచెం అర్థం అవ్వటానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ పత్రి సార్ అందించినటువంటి ఆ నాలెడ్జ్ ని తీసుకున్నప్పుడు మనకి ఈ బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియ ద్వారానే మనం పొందవచ్చు అనేటువంటి ఒక విషయం అన్నమాట. అది అంటే సాధనతోటే మనం ఏదైనా పొందగలము అనేటువంటి ఒక జ్ఞానాన్ని చేస్తామో అప్పుడే మనము ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి మన లోపల ఉన్నటువంటి ఆ నాడీ మండలం అంతా కూడా సిద్ధంగా ఉంటుంది. అదే విధముగా చూడండి, క్లాసులు చెప్పేవాళ్ళు కొంతమంది ఆ ఫ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అని చెప్పేసాను. అది ఎలా జరిగేది అని అంటే గత జన్మల తాలూకా జ్ఞానం ఏదైతే వాళ్ళ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉందో అది తెలియకుండానే వాళ్ళకి ఆ జ్ఞానము మళ్ళీ ఒక అందించబడేటప్పటికి ఆ ఫ్లోలోనే ఆ జ్ఞానం అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ 12 అంశాలలోనే ఉండేటటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పగలుగుతున్నారనమాట. అంత అద్భుతంగా అది ఉంటుంది అనే ఒక విషయం మనకి తెలుస్తూ ఉంది అనమాట. అదే విధంగా నాకు కూడా ఎలా జరిగేదంటే మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలోని అప్పుడు ఆ రోజుల్లో 2000 ఆ రోజుల్లో అయితే ఎక్కువ మాస్టర్స్ ఉండేవారు కాదు నాకు. నేను మా ఇంట్లోనే ఒక ఏంటి అంటే ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు కరెక్ట్ గా 9 మెంబర్స్ వచ్చేవారు. మాస్టర్స్ ఎవరు లేరు కదా, ఏం చేద్దాము అని చెప్పేసానంటే వాళ్ళు అనేవారు, అన్నిట్లకి మూలం భగవద్గీత కదండి, మనం భగవద్గీత చదువుకుందాము మెడిటేషన్ చేసుకొని అని చెప్పేసాను అనేవారు అనమాట. సరే అని ఆ భగవద్గీత చదవాలి కదా, అప్పటి వరకు నేను భగవద్గీత ఎప్పుడు చదవలేదనమాట. కానీ భగవద్గీత చదవాలి కదా అని చెప్పేసి
ఏ శ్లోకం ఆ రోజు చదువుకోవాలా అని చెప్పేసి అని దాని భావం చదువుకోవాలా అని తీసి ఆ భగవద్గీత పట్టుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే పడుకుండిపోయేదాన్ని అనమాట. పడుకుండిపోతే మళ్ళీ వెంటనే క్లాస్ టైం అయిందని లెగిసి కూర్చున్నాక నేను ఆ క్లాస్ మెడిటేషన్ అయిపోయాక చెప్పేటప్పుడు ఎలా ఉండేదంటే, ఏదైతే శ్లోకమో ఆ భావము నేను చెప్పాలని తీసానో చెప్పకుండా చదవకుండా పడుకుండిపోయేదాన్నో, అదే శ్లోకము అదే భావము ఏమీ తెలియకుండా అవలీలగా నా నోట్లోంచి వచ్చేస్తూ ఉండేది అనమాట. అంటే అప్పుడు ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే మన దేహంలోనే డిఎన్ఏలోనే ఆ 12 అంశాలలో ఆ గత జన్మల తాలూకా జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ప్రోగై ఉంటుంది. అది మనకి ఎప్పుడైతే మనము అవసరమైనప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి అన్నది అది ఒకటి నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది అనమాట. మనకి ఇప్పుడు యోగులు, ఋషులు, జ్ఞానులు వాళ్ళంతా కూడా చూడండి మనకి తెలియకుండానే భగవద్గీతలో కృష్ణుడే కావచ్చు. కృష్ణుడు సర్వాంతర్యామి అంతా తెలుసు. పాండవులకి మరి అవసరమైనప్పుడు వాళ్ళల్లో ఉన్నట్టు కృష్ణుడు సహాయం చేశాడు అని అనుకుంటాం. కృష్ణుడు వల్లే వాళ్ళకి వచ్చిందని. కృష్ణుడు ఏం చేసేవాడంటే వాళ్ళల్లోనే ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ సమయానికి అనుగుణంగా ఆయుధ రూపాలలోని ఒకటి ఒకటి బయటకు తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఏంటి, అనంతమైన జ్ఞానం మనలోనే ఉంది అని చెప్పేసి అని మనకి తెలియజెప్పడుతుంది. ఏంటంటే ఈ ఎన్నో జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ జ్ఞానము ఈ 12 అంశాలలోని మనలోనే ఉండిపోయి ఒక కర్త రూపముగా మనకి అది ఒక ప్రజ్ఞానంగా మనకి అందించబడుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే నాడీ వ్యవస్థ ద్వారా శరీరముతోటి మనం అనుసంధానమైన ఎప్పుడైతే ఆ నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి గావించబడుతుందో అప్పుడే నివురు గప్పిన నిప్పు అంటారు కదా. ఆ నివురు గప్పిన నిప్పు అని అంటే ఆ నిప్పుకి నివురు కప్పేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ నిప్పు రాజుకోదు. ఎప్పుడైతే ఆ నివురు పోతుందో నిప్పు అనేది ఎలాగా అది బాగా మండుతూ ఉంటుందో అలాగే మనకి ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి గావించబడినప్పుడే ఈ ఆత్మ అనేది పైకి వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఆయన ఆ జ్ఞానాన్ని అందించారు. మధ్య కాలంలో మనం చేసిన తప్పు ఏమిటి అని అంటే ఆ భావాలతోటి కోరికలతోటి మనము కంట్రోల్ చేసుకోలేక ఉండిపోయేటప్పటికి ఏమైందంటే మధ్యలో ఈ ఆత్మని వదిలేసాం. శరీరము మనసుతోటి అనుసంధానం అయిపోయాం. అదే బుద్ధుడు చెప్పినటువంటి ఆ దుఃఖానికి కారణం కోరికలే అన్నది కూడా. దాన్ని అయిపోయేటప్పటికి తర్వాత మెల్లిగా ఈ యొక్క ఆత్మస్థితికి మనం వెళ్ళాలి అనేటటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఈ ధ్యానము ఇటువంటివన్నీ మళ్ళీ ఆ ఋషి పరంపరలోని జ్ఞానం అంతా కూడా అందుకోవటానికి అన్నట్టుగా మనకి మళ్ళీ ఇది అందించబడింది. అందుకనేసే ఈ మధ్య కాలంలో అంతా కూడా అంటే మనకి ఈ యొక్క జ్ఞానం ఒకప్పుడు నిగూఢమైన తపస్సు అంటే ఒక నిగూఢమైనటువంటి విద్య, అది అందరికీ అందించబడదు. దానికి ఒక అంటే వానప్రస్థము ఇవన్నీ ఆ టైముల్లోనే దాన్ని అందుకోవాలి 4 దశలు దాటాక అని చెప్పేసి అని ఒక గురువు దగ్గరే అభ్యాసం చేయాలి. అలాగా ఎన్నో భావాలు ఉండేవి మనకి. కానీ ఇప్పుడు చూసుకుంటే ధ్యానం అనేది ఒక మంచి నీరు లాగా అందరికీ అందించబడుతుంది అని అంటే ఏంటి, ఇది విశ్వ ప్రణాళికలో నిన్న మనం చెప్పుకున్నట్టుగా విశ్వం యొక్క లక్ష్యము విశ్వ ప్రణాళికలో భాగం కాబట్టి ఈ ధ్యానం అనేది కూడా అందరి దగ్గరికి అలా వెళుతూ ఉంది అని చెప్పేసి అని అర్థమవుతూ ఉందన్నమాట. విశ్వ వ్యవస్థ యొక్క ముఖ్య అంశాల వివరణ కాలము, స్థలము, స్థలాలు బట్టే ఉంటుందన్నమాట. విశ్వంలో పరిణామం ద్వారా కాకుండా పురోగతి ద్వారా అభివృద్ధి చెందే సమగ్ర వ్యవస్థను కూడా మనం తెలుసుకోవాలి. ఈ వ్యవస్థ విశ్వాసాన్ని సంపూర్ణముగా అతి పెద్ద విభాగాలకు మరి దాని అతి చిన్న విభాగాలను పరిగణనలోకి తీసుకొని ఉంటుంది. ఈ భౌతిక విశ్వానికి సంబంధించి సర్వోత్కృష్టమైన ప్రజ్ఞకు సంబంధించి దాని స్థానాన్ని చివరగా చైతన్యము మౌలిక వాస్తవమైన ఏకత్వానికి సంబంధించి మానవ శరీరం యొక్క స్థానాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాము అంటే ఆత్మని ఎవరు కూడా నిరూపించలేరు. ఆత్మని చూడండి అని పత్రిసారి చెప్పారని అంటే ఏంటి అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు
మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనము పొందగలగడమే, జ్ఞప్తికి తెచ్చుకోవడమే ఆత్మ అన్నది కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట ఈయన చెప్పిన దాన్ని బట్టి. అందుకనే ఆత్మజ్ఞానం కోసమనే, అది అనుభవ జ్ఞానం కోసమనే పరితపిస్తుంది అని చెప్పేసాం. మరి ఈ యొక్క వ్యవస్థ, ఈ విశ్వ వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ఎలాగా అందుకుంటుంది అని అంటే, ఒక కాలాన్ని బట్టి, ఆ స్థలాన్ని బట్టి, ఆ కాలంలో ఆ స్థలంలో ఉన్న తలాలను బట్టి కూడా అది అందించబడుతూ ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే ఇదంతా కూడా ఈ భౌతిక విశ్వానికి సంబంధించినట్టు ఒక సర్వోత్కృష్టమైనటువంటి ప్రజ్ఞకి సంబంధించింది. అంటే ఉన్నదంతా ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఏ రూపంలో వస్తుందంటే ఆలోచన రూపంలోనే వస్తుంది అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారనమాట. దేవుడు, ప్రకృతి, మరి మనిషి వంటి ప్రస్తుత వర్గీకరణలు ఎలా ఉన్నాయంటే శరీరము, ఆత్మ, మరి జీవము, పదార్థము, శక్తి, మరి చైతన్యం, ఇవన్నీ కూడా తాత్కాలికాలే, వ్యవస్థల్లోని భాగాలు కాదు. వివిధ రూపకల్పనలు, వస్తువులు, మరి ప్రతి ఒక్కటి విస్తారమైన పథకంలో స్థానాలు కలిగి ఉన్నాయి. కానీ ఆ స్థానం ఏమిటి అన్నది చూపించబడలేదు. ఆ వ్యవస్థ ఏమిటి అని అంటే ప్రకృతి పదార్థం. అంటే చూడండి, మనం చెప్తూ ఉంటాం బయట ఉన్న ప్రకృతి, మనలో ఉన్న ప్రకృతి ఒకటే అని చెప్పేసి. అంటే మనలో ఏదైతే ఉందో అదే బయట ఉంది, బయట ఏదైతే ఉందో అదే మనలోనుంది. మరి అందుకనేనేమో కృష్ణుడు చూడండి యశోదరికి తన లోపల ఉన్నటువంటి 14 భువన భాండాలని చూపించాడు అని చెప్పేసి అని అంటారనమాట. అంటే ప్రతిది ఆ శకలాలు, ప్రకృతిలోని ఏ శకలాలు అయితే బయట ఉన్నాయో ఆ శకలాలన్నీ అణువులు, పరమాణువుల రూపంలోని ఆ కణాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అందుకని ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు కూడా ఎలాగ మనం పోల్చుకోవచ్చు అంటే వాటిల్ని కూడా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులాగా పోల్చుకోవచ్చు అనమాట. ఆ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఎందుకంటే అవే ఆ కణాల్లో ఉంటాయి. ఆ కణాల్లో న్యూక్లియస్ లో ఉన్నటువంటి అవే కదా సైంటిఫిక్ గా చూసుకుంటే మనల్ని మన జీవ గడియారాన్ని నడిపించేది, ఈ భౌతిక దేహాన్ని నడిపించేది. ఇదంతా కూడా ఒకటి అంటే ఈ ప్రకృతి దేవుడు. మన జీవుడే దేవుడు అని ఎందుకన్నారు అని అంటే మనలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా ఆ ప్రకృతి, పంచభూతాల్లో ఉన్న ప్రకృతితోటి అనుసంధానం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జీవుడే దేవుడు అవుతాడు అని చెప్పేసి అన్ని కూడా మనకి అర్థమవుతుంది అనమాట. పదార్థాలన్నీ కూడా వివిధ స్థాయిలలో ఎరుక కలిగి ఉంటాయి. పదార్థం అంతా ప్రకృతి పరమైన శకలాలుగా ఎరుక కలిగి ఉంటుంది. ప్రతి శకలము దాని విధిగా లేదా కార్యాచరణగా మాత్రమే ఎరుక కలిగి ఉంటుంది. జ్ఞానపరమైన పదార్థము కనీసం ఎరుక కలిగి ఉన్నాను అనే ఎరుక కలిగి ఉంటుంది. అదే జ్ఞానరహితమైన ప్రకృతి పదార్థం యొక్క శకలాలకు మరి జ్ఞానపరమైన పదార్థం యొక్క శకలాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది గుర్తించదు. అంటే చూడండి, మనకి అందుకే ధ్యానంలో ఎరుకతో కూడిన ధ్యానము అని చెప్పేసి అని ఎందుకు చెప్పారనంటే ఆ ప్రకృతిలో ఉన్న శకలాలు, ఇప్పుడు ఆ ప్రకృతిలో ఏమున్నాయని మనం ప్రకృతిని గమనిస్తూ ఉన్నప్పుడే మనం గుర్తించుకోగలం. కానీ ఆ గమనిక లేనప్పుడు, ఆ ఎరుక లేనప్పుడు ఏమవుతుంది, ఆ ప్రకృతిలో ఏమున్నాయో మనం గుర్తించలేము, మన లోపల ఏమున్నాయో కూడా మనము గుర్తించలేము. హెలెన్ కిల్లర్ అని చెప్పేసి అని మీరు కూడా వినే ఉంటారండి. ఆమె రాసినటువంటి ఒక స్టోరీ అన్నమాట. తను కళ్ళు లేకపోయినా గుడ్డిదైనా కూడా రోజు కూడా ఒక ప్రకృతిలోకి వెళ్ళిపోయి అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఆ ప్రకృతిలోని ఉన్నటువంటి చెట్టుల్ని, పువ్వుల్ని, ఆకుల్ని అన్ని తడిమి చూసి ఆ చెట్లని కూడా హక్ చేసుకొని అవి అందించే సమాచారాన్ని కూడా తను తీసుకుంటూ ఉండేదంట. ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ప్రకృతిలోకి వెళ్ళి నడిచి వచ్చారా, ఆ ప్రకృతి చెప్పే భాషను మీరు విన్నారా, ఆ ప్రకృతి ఏ సందేశం ఇస్తుందో మీరు తెలుసుకున్నారా అని అడిగేదంట. అడిగితే అయ్యో మేమేమి చూడలేదే, మాకేం తెలియలేదే అని చెప్పేసి అని వాళ్ళు చెప్పేవారంట. చెప్తే అయ్యో మీరు ఇంకా తెలుసుకోలేదా, ఆ ప్రకృతి ఎంత శక్తిని ఇస్తుంది, ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పేసి అని ఆమె చెప్పేదంటే చూడండి, ఆమె కళ్ళు లేకపోవటం వలన ఆమెలో ఉన్నటువంటి ఆ 80% ఎనర్జీ కూడా ఆమె లోపల చక్కగా
ఫీల్ అయ్యేటప్పటికి ఆమె లోపల ఉన్నటువంటి ఆ ప్రకృతి పరమైనటువంటి ఎనర్జీ ఏదైతే పంచభూతాలు బయట ఉంటాయో అవే మనలో ఉన్నాయని చెప్పుకున్నామో, ఆమె ఆ చూపు లేకపోయినా కూడా ఆ బయట ప్రకృతితోటి తన లోపల ఉన్న ప్రకృతిని కలిపి అనుసంధానం చేసేటప్పటికి ఆ బయట ప్రకృతి అందించే సందేశాన్ని ఆమె చక్కగా చెప్పగలిగేదంట. ఆ వాసన చూస్తూ ఆ పువ్వు ఏ పువ్వో చెప్పేదంట, ఆ రంగు ఏ రంగులో ఉంటే చెప్పేదంట, ఆ పువ్వులు ఆ చెట్లను కౌగిలించుకున్నప్పుడు ఆ చెట్లు ఎన్ని సంవత్సరాలది, ఆ చెట్టు యొక్క హిస్టరీ అంతా కూడా ఆమె చెప్పగలిగేదంట. అంటే అటువంటి స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఆ యోగత్వం అనేది మనలోనే ఉంది. ఆ యోగం అంటే ఏంటి? కలయిక. ఆ కలయిక ఎప్పుడు ఏర్పడుతుంది? మన లోపల ఉన్నటువంటి పంచభూతాలు బయట ఉన్నటువంటి పంచభూతాలతోటి అనుసంధానమైనప్పుడు, అంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయినప్పుడు చూడండి, పాలల్లో నూనె వేస్తే ఏమవుతుంది? పైకి తేలిపోతుంది. అదే నీళ్ళు వేస్తే ఎలాగైతే కలిసిపోతున్నాయో, అలాగే మనము ఆ మనస్సును మధ్యలో తీసుకొచ్చాము అని అంటే, ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆ పాలల్లోని నీరు నూనె పడితే ఎలాగ పైకి తేలిపోతుందో, అది మనకి అలాగ మనసు మనల్ని మనం తెలుసుకునే స్థితికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ఆ ప్రకృతిలోని మనం అనుసంధానం అయిపోతామో, అప్పుడు మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడు ఆ పదార్థం యొక్క శకలాలకు, జ్ఞానపరమైన పదార్థం యొక్క శకలాలకు మధ్య ఉన్న వ్యత్యాసము మనకి తెలుస్తుంది. విశ్వం యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని పదార్థ శకలాలను పురోగమన దిశగా నడిపించటము. విశ్వం యొక్క లక్ష్యం అదే. ఆత్మ లక్ష్యము కూడా అదే కదా. ఆత్మకి ఎప్పుడు కూడా తిరోగమనం అనేది ఉండదు. ఎప్పుడూ పురోగమనమే. మనం అనుకుంటూ ఉంటాం ఒక మతపరమైన దీంట్లోనే నువ్వు ఇది చేస్తే తప్పు చేస్తే ఈ పాపం చేసావు నువ్వు కాబట్టి నీకు మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పేసని కట్ట అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనలు బట్టి వాళ్ళు సృష్టించారు. కానీ ఎప్పుడు కూడా ఆత్మకి పురోగమనమే ఉంటుంది, తిరోగమనం ఉండదు. అందుకే పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారనమాట. ఏమని అంటే మనకి వచ్చేది ఏదైనా సరే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు ఏవైనా ఉన్నాయంటే అది శిక్షలు కాదు, శిక్షణ అని చెప్తూ ఉండేవారనమాట. అంటే మనము అక్కడ నుంచి అవేర్నెస్ తెచ్చుకోవటానికి, ఇంకా తెలుసుకోవాల్సింది తెలుసుకోవటానికి అన్నట్టుగా. అదే ఇక్కడ ఈయన కూడా చెప్తూ ఉన్నారనమాట. ఏమిటంటే అన్ని పదార్థ శకలాలను పురోగమన దిశగా నడిపించటమే ప్రకృతి యొక్క ధర్మము. ప్రకృతి పదార్థం యొక్క పురోభివృద్ధి చెంది జ్ఞాన పదార్థముగా, ఆ జ్ఞాన పదార్థము పురోభివృద్ధి చెంది మరింత ఎరుకను పెంచుకొని చైతన్యంగా తనని తాను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అని అంటారు. నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేసి రమణ మహర్షి చెప్పేశారు. అందుకని ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోమని చెప్పేవారు. ఆ కళ్ళు మూసుకొని ఆయన ధ్యానం చెప్పమని ఎందుకు చెప్పారా అన్నది అప్పుడు మామూలుగా నిన్ను నీవు తెలుసుకో అంటే అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క బుక్ చదువుతున్నప్పుడు చూడండి ఎంత చక్కగా అర్థమవుతుందంటే ప్రకృతి పదార్థము రెండు కూడా పురోభివృద్ధి చెంది అది ఒక జ్ఞాన పదార్థంగా మారుతుంది. ఆ జ్ఞాన పదార్థము కూడా పురోభివృద్ధి చెంది మరింత ఎరుకని పెంచుకొని చైతన్యంగా తనని తాను తెలుసుకోవటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఏవైనా సమస్యలు అప్పుడు ఆ రోజుల్లోని రమణ మహర్షి దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఏవైనా సమస్యలు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా ఏవైనా సమస్యలతో వస్తే ఆయన ఏం మాట్లాడేవారు కాదంట. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోమనేవారంట. వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ ధ్యానం చేసుకున్నప్పుడు అంటే నిన్ను నీవు తెలుసుకో అన్న చెప్పినప్పుడు ఆ తెలుసుకునే క్రమంలోని వాళ్ళలో జరిగినటువంటి ఒక రసాయనిక ప్రక్రియ అన్నమాట ఇది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ పదార్థము పురోగతి చెంది ఒక సైలెంట్ లోకి వచ్చేటప్పుడు కల్లా అది ఒక జ్ఞాన పదార్థంగా మారి ఆ జ్ఞాన పదార్థమే మరింతగా వాళ్ళకి ఒక చైతన్యాన్ని ఇచ్చింది. ఆ చైతన్యం అంటేనే వెలుగు, కాంతి మనకి తెలుసు. అప్పుడు ఆ కాంతిలోని వాళ్ళలో ఉన్నటువంటి ఆ కాంతి ద్వారా ఆ చైతన్యం ఎప్పుడైతే పెంపొందిందో వాళ్ళకి ఆ కాంతిలోని వాళ్ళు ఏ సమస్య కోసం అయితే సమాధానం కోసం అయితే అక్కడికి రమణ మహర్షిని కలవటానికి వచ్చారో ఆ సమస్యకి సమాధానం కూడా వాళ్ళు తెలుసుకోగలిగేవారు. అంటే దానికి కారణం ఏమిటి అన్నది ఇప్పుడు మనకి ఈ బుక్ లో ఎంతో అద్భుతంగా వివరించారు. అంటే ఏదైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఒక ప్రశ్నకి సమాధానం మనం పొందాలి అనుకున్నప్పుడు కావచ్చు, దానికి సొల్యూషన్ అంతా కూడా ధ్యానంలోనే ఉంటుందని పత్రి సార్ చెప్పింది కూడా
ఇదే అర్థం అన్నమాట. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అపో దీపో భవ అని చెప్పేసని బుద్ధుడు చెప్పిన ఏంటంటే మనల్ని మనమే, మనకి ఏది వచ్చినా కూడా మన చైతన్యాన్ని పెంచుకోగలిగినప్పుడు ఆ జ్ఞానం అనేది మన లోపాల నుంచే బయటకు వస్తుంది అనే ఒక విషయాన్ని అద్భుతంగా ఇక్కడ వివరించారండి. విశ్వం యొక్క లక్ష్యాన్ని జీవరాశులను అంటే మూల పదార్థ శకలాలను మరి ప్రాథమికాలను పదార్థపు ద్రవ్యరాశి నుంచి భిన్నముగా గుర్తించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. విశ్వం యొక్క లక్ష్యాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అని కూడా అక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంటే జీవరాశులను అంటే మూల పదార్థ శకలాలను మరియు ప్రాథమికాలను పదార్థపు ద్రవ్యరాశి నుంచి భిన్నంగా గుర్తించడం ద్వారా తెలుసుకోవచ్చు. భిన్నంగా ఆలోచించు అని చెప్పేసి అని అంటారు. ఎప్పుడు కూడా రొటీన్ గా ఆలోచించొద్దు అని చెప్పేసి అని. థింక్ బిగ్ అచీవ్ బిగ్ అని కూడా అంటారు. మనకి మన ఆచార వ్యవహారాల్లోని మనం పెరిగిన వాతావరణంలో కావచ్చు, ఏదైనా సరే మనకేంటంటే అన్ని కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి ఆ వాటిల్లే మనకి కూడా ఇంజెక్ట్ చేసేసి మనల్ని ఆ ఆ వాతావరణంలోనే మనము కూడా పెరిగేటప్పటికల్లా ఏమవుతుందంటే మనము ఆ భిన్నంగా ఆలోచించే విషయాన్ని మనము ఎప్పుడు తెలుసుకోలేకపోయాం. కానీ విశ్వం యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే భిన్నంగా గుర్తించడం తెలుసుకోమని చెప్తున్నారు. మరి ఆ భిన్నంగా గుర్తించడం ఎలాగనంటే పదార్థ శకలాలకి ప్రాథమిక కాలక పదార్థపు శకలాలకి అంటే అంతకు ముందు మన లోపల ఏ జ్ఞానం అయితే ఉందో ఒక మనం పెరిగిన కాలమాన పరిస్థితులను బట్టి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానానికి కొత్తగా మనము పొందినటువంటి జ్ఞానానికి రెండిటిని కూడా మనము వేరు చేసినప్పుడు అప్పుడు భిన్నంగా మనము ఆలోచించడం మొదలు పెడతామంట. అందుకే చూడండి, ధ్యానానికి ముందు జీవితము గొంగళి పురుగులాగా ఉంటే ధ్యానం తర్వాత జీవితం ఒక అందమైన సీతాకోక చిలుకలాగా ఉంటుంది అంటారు. ఎందుకంటే గొంగళి పురుగు ఒక 40 రోజులు ఆ కకున్లోని అలాగ ఉండిపోయి అది ఒక నిద్రావస్థలో ఉండిపోయినప్పుడు తనలో చైతన్యాన్ని పెంచుకున్నప్పుడు అది ఏ విధంగా అయితే ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారిందో అలాగే మన జీవితం కూడా మనం పెరిగినటువంటి ఆ పాతది ఏదైతే ఉందో దాన్ని వేరు చేసి ఆ కొత్త దాన్ని కూడా వేరు చేసి ఆ రెండిటిని కలిపి ఎప్పుడైతే మనం గుర్తించడం మొదలు పెడతామో అప్పుడు ఆ విశ్వం యొక్క లక్ష్యం ఏమిటి అన్నది మనం తెలుసుకోగలుగుతామంట. నిన్న విశ్వం యొక్క లక్ష్యము ప్రణాళిక అనుకున్నప్పుడు మనం మామూలుగా అనేసుకుంటుంటాం విశ్వ లక్ష్యానికి విశ్వ ప్రణాళిక భాగంగా మనం జీవించాలి అని చెప్పేసారు. కానీ ఎప్పుడైతే అది కూడా ఆ గుర్తించడం కూడా మనం ఎలా తెలుసుకోగలం అంటే మనలో ఉన్నటువంటి ఆ పాత దాన్ని ఆ కొత్త దాన్ని రెండు వేరు చేసి చూపించి వేరు చేసుకొని పాత దాంట్లోంచి ఏది కావాలి కొత్త దాంట్లోంచి ఏది కావాలి అని చెప్పేసి మన చైతన్యం పెరగడానికి తీసుకున్నప్పుడు ఆ రెండిటిల్ని కలిపి మనం ఎప్పుడైతే మన చైతన్యాన్ని విస్తరించుకుంటామో అదే మధ్య మార్గంలో జీవించటము అనే విషయం అర్థమవుతుందండి. అదే అతి సర్వత్రా వర్జయత్ అంటారు కదా, ఏది అతిగా ఉండకూడదు అని అంటే ఉంటే పూర్తిగా గతంలోనే ఉండిపోకూడదు, పాతకాల జ్ఞానంలోనే ఉండిపోకూడదు, లేదు పాతది పూర్తిగా వదిలేసే కొత్త దానికి కూడా వెళ్ళిపోకూడదు. అదే పాత దాంట్లోంచి ఏది కావాలో, ఎందుకంటే పాత తాలూకా ఆలోచనలు విశ్వం నుంచి వచ్చినవే, ఈ కొత్తపు ఆలోచనలు కూడా విశ్వం నుంచి వచ్చినవే, అన్నీ కూడా విశ్వాన్ని నుంచి వచ్చినవే. కానీ ఏవైతే ఆ పాతది మనకి అవసరమో అవి కూడా తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. ఇందాక చెప్తున్నాం కదా 12 అంశాలలో కూడా ఒక్కొక్క జీవన కాలంలో ఒక్కొక్క అంశం కూడా చైతన్యం చెందుతూ ఉంటుంది, జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది అని చెప్పేసి మరి ఆ జ్ఞానం పొందే క్రమంలోని ఎవరికి ఏది కావాలో అదే తీసుకోవాలి. అందుకని చెప్పేసి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పటంలో అర్థం. మనకి ఎప్పుడు పోలిక ఎప్పుడు కూడా మనకి పక్క వాళ్ళతో ఉండకూడదు, మనతోటే ఉండాలి అని చెప్పడం కూడా కారణం అదేమిటంటే మనకి ఏది కావాలో అది మనమే తీసుకోవాలి. అది మనలోనే ఉంది. ఇప్పుడు ఇంత చక్కగా వివరించారో కదండి, మనకి ఏది కావాలో అది మనలోనే, మన లోపల ఉన్నటువంటి ద్రవ్యరాశిలోనే ఉంది. కానీ దాన్ని ఎలాగ తీసుకోవాలి అన్న ఒక విజ్ఞత, ఒక జ్ఞానము మనకి మన లోపలికి ఈ జ్ఞానం అందించబడినప్పుడు అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడే మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడే ఈ ప్రకృతి శకలాల యొక్క పురోగతికి ఈ భూమి పైన ఉండగానే మనము
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరే విధముగా ఉపయోగపడుతుంది. అంటే జనన మరణ ప్రపంచంలోని మానవ శరీరం అన్నది ఒక సాధారణ క్షేత్రము అనే ఒక విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అంటే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అన్నప్పుడు క్షేత్రం అంటే శరీరము కాబట్టి ఈ శరీరం ద్వారా మనం ఏ ఏ ధర్మాలను నిర్వర్తించాలో ఆయా ధర్మాలను నిర్వర్తించగలము అని తెలుస్తూ ఉందన్నమాట. అన్ని గ్రహాలు మరియు ప్రపంచాలలో భౌతిక తలములో మానవ శరీరము అత్యల్ప స్థానములో ఉంది. జనన మరణాల ప్రపంచం యొక్క పదార్థ శకలాలు మానవ శరీరము ద్వారా నిరంతరము రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఈ పదార్థ శకలాల రాకపోకల కొనసాగింపు లేదా ప్రసారము ద్వారా సమస్త చర్యలు, వస్తువులు మరియు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మానవ శరీరాన్ని ఈ సంక్షిప్త విశ్వానికి దానిలో ఉన్న సంబంధాన్ని మరి కర్తకు ప్రకృతి పరంగా మరి జ్ఞానపరముగా ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి విశ్వాన్ని సంపూర్ణముగాను మరియు అనేక భాగాలుగాను పరిశీలించటం మంచిది. ప్రతి పాదనలోని కొన్ని అంటే మనం చూడండి, ప్రతిది గమనిక 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 అంటే మన శరీరంలోని తర్వాత విశ్వంలో ఉన్న దాని రెండింటికి మధ్యలో కర్తగా మనం ఉంటున్నాం కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందటానికి ప్రతిది కూడా మనము పరిశీలించాలి అని చెప్తున్నారనమాట. అంటే ఉదాహరణకి ఎలా అంటే గ్రహాలకు సంబంధించినటువంటిది కానీ అగ్ని, వాయువు, నీరు, భూమి అంటే పంచభూతాల యొక్క అవి ఏ తలానికి చెందినవి, అలాగే కాంతి, జీవము, రూపము ఇవన్నీ కూడా ఈ భౌతిక పదాలకి ఇవన్నీ కూడా ఏ ఏ తలాల నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కొక్క పదానికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. అందుకే మనకి పెట్టిన పేర్లు కూడా మన నక్షత్రాలను బట్టి ఆ గ్రహస్థితులను బట్టి ఏ పేర్లు పెట్టుకోవాలి, ఈ అక్షరంతో పెట్టుకోవాలని చెప్పడంలోని పరమార్థము కూడా అదే అని చెప్పేసి అని అర్థమవుతుంది అనమాట. అంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి అగ్ని, వాయు, నీరు, భూమి ఇలాగ ఇవన్నీ కూడా ఆ పంచభూతాలతో ఉన్నటువంటి అదంతా కూడా మన లోపల ఉన్నటువంటి పంచభూతాలతోటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఆ పేరుని మనం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఆ యొక్క జ్ఞానం మనం పొందగలగాలి అని ఒక విషయం అర్థమవుతుందండి. పత్రిసార్ దగ్గరికి ఎవరైనా సరే పిల్లలకి పేర్లు పెట్టమని చెప్పేసి అని వచ్చినప్పుడు ఆయన చేసే పని అంటే చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా సరే మనకి ఇలాగా పెద్దవాళ్ళ పేర్లు సెలెక్ట్ చేయటంలోని కానీ ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఒక అవధూత రూపంలో ఉండే వాళ్ళకి ఆ జ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి వాళ్ళు పుట్టిన నక్షత్రాలు, ఆ డేటు, ఆ టైం, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి ఆ పంచభూతాలతోటి ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకొని వీళ్ళు శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలతో ఉన్న తత్వానికి అనుగుణంగా ఆ పేరులోని అంటే ఆ పదం యొక్క అక్షరాలని ఒక పేరుగా పెట్టి నామకరణము అనేటువంటి ఒక సాంప్రదాయం కూడా ఎందుకు పెట్టారా అన్న విషయం కూడా ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ఒక్కొక్క అక్షరము కూడా మనకు ఒక శక్తి లాగా పనిచేస్తుంది. ఆ అక్షరాన్ని ఆ పేరుని మనము ఆ పలికినప్పుడు మనకి తెలియకుండానే విశ్వంతో అది అనుసంధానించబడుతూ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది అనమాట. నాకు రీసెంట్ గా వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇంకా దీపికా గారిని కలవలేదు, అసలు ఇంకా 3 months అయిపోయింది యుఎస్. ఏదో కొత్త వాళ్ళకి బాబు ఫ్రెండ్స్ ఆ పేరెంట్స్ వాళ్ళకే ఏదో మెడిటేషన్ చెప్తూ ఉన్నాను. అంతా అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయిందేమో అనుకున్న టైంలోని సియాటల్లో శిరీష గారు దీపికా మేడం కలవటము. అప్పుడు నాకు శిరీష గారు దీపికా మేడం ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ డెట్రాయిట్ లోనే ఉంటారన్నప్పుడు ఆ మేడం ఫోన్ చేసినప్పుడు సరే అని చెప్పేసి ఆ మేడం అప్పుడే సియాటల్ నుంచి వచ్చారని క్లాస్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలా అని కొన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను ఇక్కడ మెడిటేషన్ లో ఉన్నాను, ఆమె ఇంకా కంప్లీట్ అంటే ఒక డెసిషన్ తీసుకోలేదు క్లాస్ ఎక్కడ పెట్టాలని. నేను మెడిటేషన్ లో ఉంటుండగా నాకు కరెక్ట్ గా నా పేరు 3 సార్లు వినబడింది, రేవతి 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 అని చెప్పేసి. అంటే విశ్వంలోంచి ఆ పేరు 3 సార్లు వినబడేటప్పటికి మొదటిసారి ఆ పేరు నేను పత్రి సార్ వాయిస్ లాగా నాకు అనిపించింది. రెండోసారి ఆ పేరు నా పేరు చెప్పినప్పుడు మారన్ గారు అని ఆయన వాయిస్ లాగా అనిపించింది.
మూడోసారి మళ్ళీ రేవతి అని నా పేరు చెప్పినప్పుడు ఉమ్, ప్రేమ్నాథ్ సార్ లాగా అనిపించింది. సరే అని తర్వాత ఆ రోజు అయిపోయాక ఈవినింగ్ ఆ మేడం ఫోన్ చేసి, మేడం మా ఇంట్లోనే పెట్టుకున్నాం క్లాస్ అని అన్నప్పుడు వెళ్తే, ప్రేమ్నాథ్ సార్ ద్వారా దీపిక మేడం ఏమని మెడిటేషన్ లోకి వచ్చారంట. అంటే చూడండి, మనకి నామకరణం చేసినప్పుడు కూడా చెవులో 3 సార్లు ఆ పేరు ఎందుకు చెప్తారు అని అంటే, విశ్వము తోటి ఆ విశ్వశక్తి అంటే ఆ దైవం యొక్క అనుగ్రహము వాళ్ళ మీద ఉండాలి అని చెప్పేసి అని ఆ దైవం తోటి వాళ్ళకి ఆ అనుసంధానం ఏర్పడాలి, ఆ దైవశక్తి తోటి వాళ్ళకి అనుసంధానం ఏర్పడాలి, ఆ పరాశక్తి తోటి వాళ్ళకి అనుసంధానం ఏర్పడాలి. అలాగా నా పేరు ఆ విశ్వంలోంచి 3 సార్లు వినబడింది అని చెప్పేసానంటే, మనం ఎప్పుడైతే ఆ విశ్వంతోటి కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు ఆ విశ్వం అందించేటటువంటి ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకోగలము అనే విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. కానీ మనం ఇప్పుడు ఎలాగే ఎదురుగా మాట్లాడుకుంటామో అలాగే మనం ఆ విశ్వంతో అనుసంధానం అయినప్పుడు ఆ విశ్వము పలికేటటువంటి ఆ పదాలని కావచ్చు, ఆ విశ్వము పిలిచేటటువంటి అందించేటటువంటి ఆ జ్ఞానాన్ని మనం అందుకోగలము. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆ కంసుడు కృష్ణుడు పుట్టే ముందు ఆకాశవాణి చెప్పింది మాటలు అని చెప్పేసి అని అష్టపుత్రుడే నిన్ను సంహరిస్తాడు అని చెప్పేసి అని చెప్పడం అని అంటే, మనము అది ఒక్క దైవత శక్తులు ఎవరికో కొందరికి ఆ పురాణ కాలాల్లోనే ఆ కృష్ణుడు ఉన్న టైంలోనే అలా జరిగింది అని అనుకునే వాళ్ళకి. కానీ ఇప్పుడు నాకు మన రీసెంట్ గా వచ్చినటువంటి ఈ అనుభవంతో చూసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ప్రతి ఒక్కరికి అది మనం పొందగలము. అప్పుడు ప్రొఫెసర్ ఏ అనుభవం అయితే పొందాడో, ఆకాశవాణి అతనికి ఏదైతే సందేశం ఇచ్చిందో దాన్ని మనము ఎరుకతోటి ఉన్నప్పుడు, మన ఆత్మతోటి మనం అనుసంధానం అయినప్పుడు, ఆ గ్రహాలు ఆ యొక్క శకలాలు ప్రకృతిలోని ఏ శకలాలు అయితే ఉన్నాయో ఆ శకలాలే మనలోనే ఉన్నాయి కాబట్టి ఆ రెండు అనుసంధానం అయినప్పుడు ఆ విశ్వము మనతో మాట్లాడుతుంది. ఆ విశ్వం మనతో మాట్లాడేటువంటి ఆ మాటల్ని మనము వినగలము అని చెప్పేసి అని అర్థమవుతూ ఉందన్నమాట. గ్రహాలు, ప్రపంచాలు, తలాలు అన్నిటిల్లో కూడా వ్యక్తము మరియు అవ్యక్తం అనే 2 కోణాలు ఉంటాయంట. గ్రహాల్లోని ఉంటాయి, ప్రపంచాల్లోని ఉంటాయి, వివిధ తలాల్లో కూడా ఉంటాయంట. వ్యక్తము, అవ్యక్తము. వ్యక్తీకరించబడిన అంశాన్ని వ్యాపింపజేస్తూ దానిని పోషణను చేయబడుతుంది. వ్యక్తీకరించబడిన అంశము వ్యక్తీకరించబడిన అంశాన్ని వ్యాపింపజేస్తూ దాని పోషణను చేయబడుతుంది. అంటే ఏంటి, మనకి ఏదైతే ఉన్నాయో ఈ గ్రహాలు, ప్రపంచాలు, తలాలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా కలిసే చోటు వాటి యొక్క కేంద్రం అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఈ గ్రహాలు, ప్రపంచాలు, తలాలు ఇవన్నీ కూడా కలిపి ఒక కేంద్రం దగ్గర కలుస్తాయి. అదే మనకి బ్రహ్మీముహూర్త కాలమేమో అని చెప్పేసి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలోనే బ్రహ్మముహూర్త కాలంలోని మనకి ఆ శ్వాస యొక్క నాడి కూడా మారుతూ ఉంటుంది అని చెప్పేసి అని కూడా ఆ శ్వాస విజ్ఞానంలో మనం తెలుసుకోవటం జరిగిందనమాట. ఈ విశ్వం యొక్క ప్రకృతి మరియు ఆ ప్రధానపరమైనటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోగలిగినప్పుడే మనకి దాని యొక్క ఆ జ్ఞానము కూడా మనకి అందించబడుతూ ఉంటుంది అనే ఒక విషయం కూడా మనకి అవగతం అవుతూ ఉందన్నమాట. ఆ విశ్వం యొక్క ప్రకృతి పరమైన అంశాల గురించి అది రేపు తెలుసుకుందామండి మనము. అందులోని కాంతి తలం గురించి, జీవతలము గురించి, రూపతలము గురించి, భౌతిక తలము గురించి కూడా మనకి చెప్పటానికి బాగా ఉంది అందులోని. అది మనం ఒక్కొక్క తలం గురించి వెళ్ళినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ అణువులు, పరమాణువులతోటి మనం అనుసంధానమయ్యి తెలుసుకోగలుగుతాము అనే ఒక విషయం కూడా నాకు అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని మనము ఆత్మ గురించి తెలుసుకోవడంలోని భాగంగా మనలో ఉన్నటువంటి ఆ DNA 12 అంశాలు ఎన్నో జన్మల నుంచి అవి ఎలాగిదవుతూ ఉన్నాయి అన్నది మళ్ళీ మనము బయట ఏ పంచభూతాలు ఉన్నాయో ప్రకృతిలో ఉన్నాయో అవే మనలో ఉన్నాయి అనుకొని ఆ రెండింటిని అనుసంధానం చేసుకోవటానికి ఈ శ్వాస అనేది ఒకటి ఎలాగా మనకి ఒక ఆయువుగా, ఒక మీడియంషిప్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవటం జరిగింది. మరి ఈ గంగా పట్టణంలోని నాకు ఈ మాత్రము అంటే అనువంత జ్ఞానాన్ని పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలాగే హెరాల్డ్ డబ్ల్యూ ఫెస్టివల్ గ్రంథ ఆయనకి కూడా రచయిత, ఆయనకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తుంది. అంటే సైంటిఫిక్ గా ఏదైతే ఆధ్యాత్మికంగా చెప్పబడి ఉందో, ఋషులు మునులు మహర్షులు సనాతన ధర్మం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని సైంటిఫిక్ రీజన్స్ తోటి మన బాడీలోనే ఉన్నటువంటి ఈ బాడీ మైండ్ సోల్ ఒక తత్వాన్ని ఇంత విపులముగా వివరించిన ఆయనకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వింటున్నటువంటి వారికి, మళ్ళీ మనము వింటున్నా కూడా ఈ జ్ఞానం ఎంతో మంది పొందే విధముగా అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.